విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మంది విపరీతమైన కష్టాల్లో ఉన్నాము, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము, ఎప్పటి నుంచో ఇదే పరిస్థితుల్లో ఉన్నాము, ఎదుగో బొదుగో లేదనుకుంటున్న వాళ్ళకి, మానసికంగా శారీరకంగా బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, వాళ్ళ సంకల్పాలు ఏది నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళకి ఏదైనా మంచి పరిహారం చెప్పండి గురుగారు, కొంచెం సులభంగా ఇంట్లో చేసుకునే విధంగా. ఒక మాటలో చెప్తానన్నా, నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంటూనే ఏదో ఉంటుంది. ఒక ప్రాబ్లం ఉంది. వీటిల్లో నిరుద్యోగ సమస్య, వ్యాపారం వృద్ధి పొందకపోవటం, వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉంటుంది, దానికి తగిన వనరులు సమకూరకపోవటం, చేసిన వ్యాపారం సక్సెస్ లేకపోవటం, ఎంతో ఉచ్చ స్థితిలో ఉండి ఉన్నట్టుండి హుటాహుటిన కింద పడిపోవటం, దాంతోపాటు పిల్లలు మానసిక స్థితి కరెక్ట్గా లేకపోవడం, వాళ్ళు మాట వినకపోవడం, చదువుతారు నాన్న, జ్ఞాపకశక్తి ఉండదు, మర్చిపోతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఒక ఫియర్ వీళ్ళకి, అమ్మో ఎగ్జామ్ వచ్చిందంటే చేతులు మొత్తం చలబడిపోతాయి, జ్ఞాపకశక్తి మర్చిపోతారు. ఒకవేళ చదివినవి కూడాను గుర్తుపెట్టుకొని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మర్చిపోయేటువంటి పరిస్థితి. దీంతోపాటు చేస్తున్న ఏ పనైనా కానివ్వండి, చివరి దాకా రావటం మళ్ళీ ఆగిపోవటం, చివరి దాకా రావటం మళ్ళీ ఆగిపోవటం, ఉత్తాన పతనావస్థలు, ఉచ్చస్థితికి వెళ్ళడం కింద పడిపోవడం, ఉచ్చస్థితికి వెళ్ళడం కింద పడిపోవడం తప్పితే అప్ అండ్ డౌన్స్ తప్పితే వీళ్ళకి ఒక స్టేబుల్ లేనటువంటి పరిస్థితి. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, సంసారపరంగా కావచ్చు, కుటుంబపరంగా. దీంతోపాటు సంతానం లేనటువంటి వాళ్ళు, దీంట్లో ముఖ్యంగా వైవాహిక జీవితం, భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్నటువంటి వ్యక్తులు, ఇవన్నీ కూడాను అనేక రకాలైనటువంటి సమస్యలు నాన్న. ఇవన్నీ కూడా చుట్టుముట్టుతున్నాయి జనాల్ని. దీంతో చాలా రకాలైనటువంటి బాధలకు లోనవుతున్నారు. మానసికంగా చాలా ఆందోళన, చాలా బయటకు చెప్పుకోలేరు, లోపల మింగలేరు. అసలు ఎవరితో చెప్పుకుంటే అది ఎక్కడ చులకనైపోతాము అనేటువంటి ఒక ఆలోచన. చెప్పుకోకూడదు కూడా. నిజంగా ఇంట్లో విషయాలు ఏవి కూడా బయటకు చెప్పుకోకూడదు. ఏవి కూడా, డబ్బు విషయం కూడా అంతే, ఉన్నది చెప్పకూడదు, లేనిది చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఉన్నా చూడలేరు, లేకపోయినా చూడలేరు. లేకపోతే హేళన చేస్తారు, ఉంటేనేమో వాడికే ఉందా. ఒక జనాల తీరే అంతే. ఈ నరఘోషకు కూడా నాన్న విపరీతంగా, ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెబుతుంటారు, నరఘోషగా నల్లరాయి కూడా పగిలిపోతుందిరా బాబు అని. ఇక్కడ ఉంటుంది కదా గురుగారు. లేదు నాన్న, ఎంత ఘోష ఉంటుంది నాన్న. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక ఉత్సవం మొన్న మధ్య నేను విజయవాడ వెళ్ళి లక్షదీపోత్సవం చేసి వచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత నేను చేసిన పని ఏంటంటే వెంటనే గుమ్మకాయ దిష్టి తీయించుకున్నా. లేకపోతే ఏంటన్నా, ఇప్పుడు అన్ని వేల మంది జనాభాలో మనం ఒక్కళ్ళం ప్రత్యేకంగా ఉండి ఒక కార్యాన్ని ఉంటే పెద్ద కార్యక్రమం, చాలా విశేషంగా జరిగినటువంటి కార్యక్రమం. నాకైనా తప్పదు, ఎవరికైనా తప్పదు నాన్న. ఘోష అనేటువంటిది ఎవరికైనా తప్పదు. వీటిలో కొంతమంది మంత్రంతో, కొంతమంది తంత్రంతో ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ మంత్రము, యంత్రము, తంత్రము మూడిట్లో ఏది చేయాలన్నా కొంచెం రిస్కే. ఓ మాట చెప్పాలంటే నిత్యం జపం చేయాలి, కుదరచ్చు, కుదరపోవచ్చు. తంత్రం చేస్తాం, అది కరెక్ట్గా చేయకపోతే వికటించిపోవచ్చు. యంత్రం, అది అసలు యంత్రం అంటే ఏం చేస్తాం, ఎలా ఉంటుంది, మనం సొంతగా తయారు చేసుకోవచ్చా అంటే సొంతగా తయారు చేసి ప్రతి ఒక్కరు తయారు చేసుకునేటువంటి విధానం కాదు. యంత్రానికి కూడా నియమ నిబంధనలు కూడా ఉంటాయి కదా గురుగారు, కొంతవరకు. ఇక్కడ మంత్రము, తంత్రము ఇవి టూ మచ్ డేంజరస్ నాన్న. ఇప్పుడు జోలికి తొందరగా పోవద్దని చెప్తాం. యంత్రం, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం కూడా యంత్రమే. యంత్రం మీద ఒక వస్తువు, పరికరం నాన్న, ఏదైనా పరికరం, యంత్రం ఏదైనా కావచ్చు. మరి యంత్రానికి ఇంధనం కావాలిగా, ఒక ఆయిల్ కావాలిగా, నడవడానికి ఒక పవర్ కావాలిగా. ఆ పవర్ ఒక వెండిదో, బంగారందో, రాగిదో, ఇత్తడిదో ఒక ఇది అనుకుందాం. దానికి ఒక పవర్ పాస్ అయితేనే, దాంట్లో పవర్ వస్తేనే అది పనిచేస్తుంది, లేకపోతే ఒట్టి ఇనుము ముఖ్య అవుతుంది కదా. ఇక్కడ అందుకనే మనం అంతమంది కూడా చాలామంది తీసుకున్నారు మన దగ్గర నుంచి. రాజశ్యామల అమ్మవారి వెండి రాకెట్ ఎంతమంది తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. గొడవలు, దాని గురించి యుద్ధాలు. ఫోన్ ఎత్తట్లేదు, మాకు మా ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, మాకు పంపించట్లేదు, తొందరగా రావాలి, అది ఇది అని చెప్పి. ఇక్కడ రాజశ్యామల అమ్మవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత యోగాన్ని ఎలా అయితే ఇస్తుందో, అలాగే వారాహి అమ్మవారు కూడా భూపరమైనటువంటి సమస్యలు కానీ, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి కొన్నటువంటి వాళ్ళకి కానీ, ఇట్లాంటి వాటికి కూడా వారాహి అమ్మవారు కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది నాన్న. ఇక్కడ భక్తుల అదృష్టం అనే చెబుతా. అదే ప్రతిదానికి చెబుతా కదా, మన సంకల్పం కాదు, భగవంతుడి సంకల్పం ఉండాలి, లేకపోతే కాదు అని చెప్తాం.
మనం వెండి షాప్ అందరికి రాజశ్యామల అమ్మవారి లాకెట్స్ తయారు చేయమని చెప్పాను, వారాహి లాకెట్స్ కొని తయారు చేయమని చెప్పాను. ఆయన వారాహి లాకెట్స్ కొని తయారు చేశాడు, రాజశ్యామల అమ్మవారి వెండి లాకెట్స్ కొని తయారు చేశాడు. ఒకే లాకెట్ మీద వారాహి రాజశ్యామల కలిపి బ్యాక్ అండ్ బ్యాక్ ప్రింట్ చేసి తయారు చేశాడు. ఇది మన సంకల్పం కాదుగా, అది భగవంతుడి సంకల్పమేగా. మనం విడివిడిగా చేద్దాం అనుకుంటే అవి చేయంగా మరలా రెండూ కలిపి ఒకే దాంట్లో. ఇప్పుడు అవి ఉన్నాయి మన దగ్గర, ఇవి ఉన్నాయి. కాకపోతే ఒకటే చెప్తానా, ఏ లాకెట్ ఎన్నిసార్లు తయారు చేయించినా వాటికి మరలా అభిషేకం, చక్కగా జపం, అమ్మవారి కుంకుమార్చన ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తున్నాం మనం. అందుకే లేట్ అవుతుందండి మన దగ్గర ఏదైనా కూడా. ప్రసాదం ఇస్తున్నాం కదా, దాంట్లో కూడా కుంకుమ కూడా ప్రసాదం ఇస్తున్నాం కదా, అమ్మవారి పూజ చేసిన కుంకుమ కాబట్టి తప్పనిసరిగా దయచేసి కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా నేను చేయించుకొని దగ్గర పెట్టుకుని నేనేం చేయలేను. 100 కానీ 200 కానీ ఒక 50 మంది 60 మంది అడుగుతున్నప్పుడు అప్పుడు చేయించి వాడికి జపం చేయించి మరలా హోమం తప్పనిసరిగా మనం అభిషేకం ఇవన్నీ చేయించిన తర్వాత అప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం కాలాతీతం ఆలస్యం అవుతుంటుంది కాబట్టి అది దయచేసి గమనించండి. ఎవరైతే వారాహి కానీ రాజశ్యామల కానీ వారాహి రాజశ్యామల రెండు కలిసి ఉన్నటువంటి లాకెట్ కానీ, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, ఇలాంటి లాకెట్స్ వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. దయచేసి కేవలం మా హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి విన్ భక్తి ఛానల్ నుంచి మాత్రమే ఇస్తున్నాం. దయచేసి అంతేనా, మళ్ళీ వీటిని ఇమిటేట్ చేసి చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. దయచేసి వాటితో నాకు సంబంధం లేదు. మాకు దొరికింది గురుగారు మీరే పంపించినారంటే నేను పంపించేది అయితే కాదు నాన్న. ఇప్పుడు దయచేసి ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఉండేటువంటి సకల విధ బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి. చాలా మంది రిపీటెడ్ గానే తీసుకున్నారు గురు. మన దగ్గర ఏది తీసుకున్నా రిపీటెడ్ ఎక్కువ గురు గారు. నిజంగా తాయిత్తు విషయంలో కానీ ఇప్పుడు గోకర్ణం ఏదైనా కూడా చాలా రిపీటెడ్ గా తీసుకుంటారు. ఒకళ్ళు ఇక్కడ మనకి ఏంటంటే నాన్న మన గుడ్నెస్ ఏంటంటే గుడ్నెస్ కూడా కాదు మాట అంటే నిజాయితీ, జెన్యూన్ గా ఉండడం వల్ల గోకర్ణం ఒకళ్ళని తీసుకెళ్తే వీళ్ళు ఇంకోళ్ళని పరిచయం చేస్తున్నారు తప్పితే వాళ్ళ ద్వారా ఇంకోహళ్ళు లింక్ ఏర్పడుతుంది తప్పితే దాని ద్వారా వాళ్ళకి కూడా కొంచెం పుణ్యం వస్తుంది కదా, ఒక మంచి విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పడం కానీ తప్పనిసరిగా. సో కాబట్టి అట్లానే ఇప్పుడు ఈ లాకెట్స్ కూడా ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు మా అమ్మాయికి కావాలి, మా మేనగోళ్ళకి కావాలి, మేనల్లుడికి కావాలి, మా తాతయ్య గారికి కావాలి, మా అమ్మమ్మ గారికి కావాలి, తీసుకొని నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు నాన్న, వచ్చి నా దగ్గర 4 లాకెట్స్ తీసుకున్నాడు. 4 ఎవరికండి అని అన్న. అంటే నాకు ఒకటేనండి, నాకు మిగిలిన 3 వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని అన్న. అని మీ బంధువులా అన్న. కాదండి, నాకు బాగా వెల్ విషర్స్, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అనుకున్నాను, మీ లాకెట్ ఇస్తే ఇంకా దివ్యంగా ఉంటుంది కదా అని చెప్పి లాకెట్ తీసుకెళ్ళిస్తున్నాను. మంచి నిజంగా సాక్షాత్తు అందులోనూ మహిమాన్వితమైనటువంటిది పూజ చేసినటువంటి ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది దాంట్లో. ఇలాంటి మంచి ఆలోచన వచ్చింది, మంచి పని చేస్తున్నారు స్వామి. చిన్నపిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు, చిన్నపిల్లలు వయసు తారతమ్యంతో సంబంధం లేదు, ఎలా ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. రాజశ్యామల అయితే గ్రీన్ కలర్ థ్రెడ్తో కట్టుకోవచ్చు, లేదా రెడ్తో కట్టుకోవచ్చు. వారాహి అమ్మవారిది నలుపు కానీ లేదా రెడ్ కానీ కట్టుకోవచ్చు చక్కగా. ఈ రెండు కలుసును ఎలా కట్టుకోవాలండి? ఎర్రటి దారంతో కట్టుకోవచ్చు, లేదా గ్రీన్తో అయినా కట్టుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఏ రకమైనటువంటి నియమ నిష్టలు లేవు. ఎలా ఉన్నా సరే తప్పనిసరిగా మన ఒంటి మీద అమ్మవారు ఉండవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ధరించండి. ఒక్కటే, ఎవరి మెడలో చూసినా ఎవరి దగ్గర చూసినా మన లాకెట్ కనబడితే అబ్బా మన అమ్మవారు ఇంత దూరం ప్రయాణం చేస్తుంది, ఇంతమందిని కాపాడుతుంది అనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి అది ఒక్కటి కలగాలనేదే మన ఆలోచన. అందులో ఇంకా వెండి రేట్లు కూడా ఇంకా పెరుగుతాయట నాన్న, ఇప్పటికే పెరిగినాయి, ఇంకా పెరుగుతాయట. మనం స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు డబుల్ అయిపోయింది, ఇప్పుడు డబుల్ అయిపోయింది, డబుల్ కంటే ఇంకా పెరిగింది ఒక మాట చెప్పాలంటే. ఇక రాబోయే రోజు నాన్న 2026వ సంవత్సరంలో రాజ్యం లేదు, వెండి బంగారమే, దాంట్లో అనుమానమే లేదు. అంతే, ట్రాన్సాక్షన్స్ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ తోనే జరుగుతాయి, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఇంకా రేట్లు పెరుగుతున్నాయి, అంతే. నిజంగా బంగారం వెండి తప్పనిసరి కొనుక్కోండి. ఇప్పుడు మీరు నాకు పని చేసి పెట్టారు నాన్న, ఏదైనా పని చేసి పెట్టారు చెప్తే నేను మీకు డబ్బులు ఇవ్వను, బంగారమే ట్రాన్సాక్షన్, అంతేనా? ఆ పరిస్థితులే వస్తాయి చూడు, 100%. బంగారం చిన్న ప్లేట్లు తయారు చేయించుకోవడం, 10 గ్రాములు 2 గ్రాములు 5 గ్రాములు 100 గ్రాములు ఇట్లా ప్లేట్లు తయారు చేయించుకోవడం, అవి ఇచ్చిపుచ్చుకోవడమే జరుగుతాయి. క్యాష్ అనేది తగ్గిపోతుంది, క్యాష్ చాలా తగ్గింది, డిజిటల్ క్యాష్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు
మధ్యకాలంలో బాగా వచ్చింది కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అవును. రాబోయే రోజుల్లో బంగారం వెండి ఈ రెండు మాత్రమే రాజ్యమేలబోతున్నాయి. అంటే పూర్వపు రోజులకి అప్పుడంటే నాణాలు ఇట్లా ఉండేవి కదా. బంగారు నాణాలు వెండి నాణాలు ఉండేవి, క్యాష్ తక్కువ. కాబట్టి చక్కగా మళ్ళీ అలాంటి రోజులే రాబోతున్నాయి. రాజుల కాలంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరందరూ రాజులుగా రాణులుగా ఉండాలి అంటే రాజశ్యామల అమ్మవారిని మీ మెడలో ఉంచుకోండి తప్పనిసరిగా. పాత లాకెట్స్ కంటే ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ. ఇది వరకు వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకుంటే రేటు గురించి గొడవ పడతారు నాతో గురుగారు. వెండి రేట్లు పెరిగినాయి కదా నాన్న, మరి అందుకని వాళ్ళు నా మీద పడతారు గురుగారు కూడా. కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. తప్పనిసరి. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.